హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. పక్కా ముస్లిం స్టైల్లో పక్కా కొలతలతో దమ్ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఉండదు, అంత బాగుంటుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నాకు ఇలా నేర్పించింది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. చాలా బాగుంటుంది, బాగా వంట చేస్తుంది అనమాట. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది బాగా కడిగిన తర్వాత గింజలు లేకుండా ఇలా పిండి దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్నర వరకు సాల్ట్ వేసుకోండి. వేసుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది ఉండదు. అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీకు కారం ఎంతైతే సరిపోతుందో స్పైసీని బట్టి వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొత్తిమీరని ఇలాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి నేను ఇక్కడ కాడలతోనే వేసేస్తున్నాను. కాడలతో వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మనము ఇలాగ మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ గరం మసాలా వేసాను ఫ్రెండ్స్, అది స్కిప్ అయింది. 1 స్పూన్నర వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని ఓన్లీ మసాలాల వరకే ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని 1 అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ అంతా మంచిగా మసాలాలు పడుతుంది. అలాగే నేను 1 కేజీ చికెన్కి 3 గ్లాసుల వరకు రైస్ తీసుకుంటున్నాను. 3/4 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మంచిగా కడిగిన తర్వాత ఇలాగ వాటర్ వేసుకుని 1 అరగంట సేపు వీటిని కూడా నానబెట్టుకోండి. ఇలా నానిన తర్వాత చూడండి, అరగంట తర్వాత చికెన్ చూడండి మంచిగా నానింది కదా. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది మంచిగా మసాలాలు కూడా మంచిగా పీల్చుకుంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 3 ఆనియన్స్ని ఇలా బ్రౌన్ ఆనియన్స్ కింద చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇలా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెరుగులో వాటర్ లేకుండా చేసుకుని చూడండి 1 కప్పు వేస్తున్నాను. ఇలా చిక్కగా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత, ఎందుకంటే చికెన్ ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కదా, అలాగే మళ్ళీ పెరుగులో కూడా వాటర్ ఉంటే కనుక ఇంకా వాటర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇలా వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. పెరుగు వేసుకుని ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుకోవాలి. మనం పెరుగు వేయకుండానే మనం చికెన్ నానబెట్టినట్టయితే మసాలా అనేది చాలా బాగా పడుతుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 లీటర్ల వరకు వాటర్ తీసుకున్నాను. మొత్తం మసాలా సరుకులు ఉంటాయి కదా, వాటన్నిటిని దీంట్లో వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకుని అలాగే నేను ఇక్కడ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ ఇందులో ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాటరు అలాగే మన రైస్ని పట్టాలి కదా. ఇలా అంతా కలుపుకుని దీన్ని ఒకసారి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ కూడా నానింది కదా, ఇలా ఆయిల్ వేసుకుని నేను దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను. కొంచెం షాజీరా అలాగే బిర్యానీ ఆకులు వేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని అంతటిని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 పావు గంట సేపు దీన్ని ఇలాగా ఉడికించండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, ఇలా ఉడికించుకోవడం వల్ల చూడండి మంచిగా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. అలాగే మసాలాలు కూడా మంచిగా పడుతుంది. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం పక్క స్టవ్ మీద వాటర్ని ఇలాగా రోలింగ్ బాయిల్ వచ్చేటట్టు కింద మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకుని 90% కుక్ అయ్యేటట్టు కింద చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో మనము కొంచెం చికెన్ని పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను మిడిల్లో వేయను ఫ్రెండ్స్. అలా పైన వేసుకున్నట్టయితే జ్యూస్ అంతా కిందకి వచ్చినట్టు కింద చికెను పైన కూడా చికెన్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది రైస్ని బాగా పడుతుంది. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఒకసారి రైస్ని ఇలాగా చెక్ చేయండి. మంచిగా ఇది 90% ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఇందులో వేసుకోవాలి.
నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అంతటిని మరలా 1 నిమిషం ఉడకనిచ్చిన తర్వాత మరలా దీంట్లో వేసుకోండి. ఇలా మిగిలిన రైస్ అంతటిని దీంట్లో ఇలాగా వేసుకోవాలి. చూడండి మనం ఇలా వేసే కొలది కొంచెం అన్నం అనేది మంచిగా ఉడుకుతుంది. అలాగా ఇలా వేసిన తర్వాత మనం చికెన్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతటిని ఇలా పైన వేసుకోండి. ఇలా పైన వేసుకుని ఇప్పుడు దీని మీద ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేను కొంచెం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా స్పైసీగా కావాలంటే పైన మసాలా కూడా వేసుకోవచ్చు. చూడండి ఒక నిమ్మకాయని ఇలాగ పైన ఇలాగ పిండండి. నిమ్మకాయని పిండడం వల్ల బాగుంటుంది. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే 20 మినిట్స్లో మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా, చూడడానికి కూడా చాలా బాగుంది. కొంచెం తినేవాళ్ళు చాలా ఎక్కువ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను దమ్ బిర్యానీలు చాలా వెరైటీగా చాలా వీడియోస్ పెట్టాను, ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.